ఓం శ్రీ సాయిరామ్. సాయి లీలామృతం పార్ట్ 17. శ్రీ షిరిడి సాయిబాబా వారు మహా మసీదుని పొందే సమయం ప్రాసన్నమైనప్పుడు సాయిబాబా వారు ఆయన యొక్క భక్తుడు అయిన వాజేను పిలిచి శ్రీరామ విజయంను వివరించే రామ విజయం ఘట్టాన్ని చదివి వినిపించవలసిందిగా ఆదేశించారు. బాబావారు ఆ ఘటనకు చెందిన ఊహ జీవిత చిత్రం సాయిలీల పత్రికలో ప్రచురించడమైంది. శ్రీ సాయిరామ్. శ్రీ షిరిడి బాబావారు మహామసీదుని పొందే సమయం ప్రాసన్నమైనప్పుడు ఆ యొక్క బాబావారి ఆయన యొక్క భక్తుడు అయిన వాజేను పిలిచి శ్రీరామ విజయం ఘట్టాన్ని స్థాపించమన్నాడు. ఇక ఆ షిరిడి సాయిబాబా వారి భక్తులలో గొప్ప అదృష్టవంతులు అబ్దుల్లా అని చెప్పవచ్చాడు. ప్రతిరోజు బాబావారు లెండి వానాన్ని వచ్చే సమయంలో అబ్దులు కూడా వెళ్ళి 2 కుందేలు నిండా నీరు నింపి పెట్టేవాడు. బాబావారు ఆ నీటిని 4 వైపులా చల్లేవారు. బాబా ఆ నీటిని వెదజల్లే క్రమంలో ఏదో యంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. ఆ యంత్రం ఏమిటో ఎవరికీ తెలియదు. మూలం బివి నరసింహస్వామి రచించిన భక్తుల అనుభవాలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి.